మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైంది. బారామతిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుండగా విమానం కూలిపోయింది. విమానం కూలిన వెంటనే భారీ మంటలు చెలరేగాయి. ప్రమాదంలో అజిత్ పవార్ సహా 6 మృతి చెందినట్లు డీజీసీఏ ప్రకటించింది. మృతుల్లో అజిత్ పవార్, 2 పైలట్లు, 2 అధికారులు ఉన్నట్టుగా తెలిపింది. బారామతిలో జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించి బహిరంగ సభలో పాల్గొనేందుకు వెళ్తుండగా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తూ ఉండగా విమానం కూలిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇందులో ప్రయాణిస్తున్న వారంతా అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటనా స్థలం నుంచి మృతదేహాలు ఆసుపత్రికి తరలించారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైంది. బారామతిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుండగా విమానం కూలిపోయింది. విమానం కూలిన వెంటనే భారీ మంటలు చెలరేగాయి. ప్రమాదంలో అజిత్ పవార్ సహా 6 మృతి చెందినట్లు డీజీసీఏ ప్రకటించింది. మృతుల్లో అజిత్ పవార్, 2 పైలట్లు, 2 అధికారులు ఉన్నట్టుగా తెలిపింది. బారామతిలో జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించి బహిరంగ సభలో పాల్గొనేందుకు వెళ్తూ ఉండగా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తూ ఉండగా విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న వారంతా అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటనా స్థలం నుంచి మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలం గురించి తెలిసినటువంటి వెంటనే డిప్యూటీ సీఎం అజిత్ పవార్ భార్య సునేత్రి, సోదరి సుప్రియా సూలే హుటాహుటిన బారామతి బయలుదేరారు. కాగా అజిత్ పవార్ సుదీర్ఘకాలం పాటు డిప్యూటీ సీఎంగా కొనసాగారు. శరద్ పవార్ అన్న కొడుకైన అజిత్ బారామతి నియోజకవర్గం నుంచి 1991లో తొలిసారి లోక్సభకు ఎన్నికయ్యారు. బారామతి అసెంబ్లీ సీట్ నుంచి 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఆర్థిక ప్రణాళిక, క్రీడలు, మైనార్టీ శాఖల అభివృద్ధి లాంటి శాఖలను అజిత్ పవార్ నిర్వహిస్తున్నారు. అజిత్ పవార్ మృతి పట్ల మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఇతర మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మహారాష్ట్ర బారామతి ఎయిర్పోర్ట్లో విమానం ల్యాండ్ అవుతుండగా స్కిట్ అయినట్టు తెలుస్తోంది. దీంతో రన్వే నుంచి పక్కకు కూలిపోయినట్టుగా విమానంలో మంటలు చెలరేగినట్టుగా తెలుస్తోంది. ఇక ఫ్లైట్పై పైలట్ పూర్తిగా పట్టుకోల్పోవడంతోనే ఈ యొక్క ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది.
అజిత్ పవార్ 1959 జూలై 22న జన్మించారు. ఆయన తండ్రి అనంతరావు పవార్ సీనియర్ రాజకీయ నాయకుడు. మహారాష్ట్ర మాజీ సీఎం శరద్ పవార్కు సోదరుడు. బాబాయ్ శరద్ పవార్ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అజిత్ పవార్ 1982లో తొలిసారి కార్పొరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ బోర్డుకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 16 ఏళ్ల పాటు పూణే జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా వ్యవహరించారు. ఇక 1991లో తొలిసారి బారామతి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. అనంతరం బాబాయ్ శరద్ పవార్ కోసం ఆ సీటును త్యాగం చేసి రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారు. 1991 ఉప ఎన్నికల్లో బారామతి అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. ఈ నియోజకవర్గం నుంచి 7 సార్లు మహారాష్ట్ర ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుతం సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు.